తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరికీ జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సచివాలయంలో రాష్ట స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల వాగ్దానంలో ఈ పథకం అత్యంత కీలకమని మంత్రి తెలిపారు. నాణ్యమైన బియ్యాన్ని వినియోగదారులకు అందించాల్సిన ప్రాధాన్యతను వివరించారు. అవసరమైన చోట సబ్సిడీ ధరలకు గోధుమలను సరఫరా చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం పక్కదారి పట్టకుండా రేషన్ డీలర్లను హెచ్చరించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, ఈ రోజు రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. మంత్రి పౌరశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇటు పౌరశాఖ కమిషనర్ డిహెచ్ చౌహాన్ తో పాటు ఇతర అధికారులందరూ కూడా పాల్గొన్నారు. అయితే ఈ యొక్క సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చాలా కీలక విషయాలు కూడా వెల్లడించడం జరిగింది. జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందిస్తామని కూడా స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే తెలంగాణ అంతటా రేషన్ దుకాణంలో సబ్సిడీ ధరలకు గోధుమ కూడా అందిస్తామని కూడా స్పష్టం చేశారు. ఇటు పీడీఎస్ బియ్యం అక్రమ మళ్లింపై ఇప్పటికే రేషన్ డీలర్లకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హెచ్చరించారు. ఎవరైనా పీడీఎస్ ఈ దొడ్డు బియ్యం ఇట్లా ఎవరైనా పక్కదారి పట్టించినా, ఎవరైనా ఎక్కువ ధరకు అమ్ముకున్నా కూడా కేసులు కూడా నమోదు చేస్తామని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరూ కూడా ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా ఇటు రేషన్ దుకాణాల నుంచి దొడ్డు బియ్యం కూడా సరఫరా చేస్తున్నారు కాబట్టి ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇటు రేషన్ షాపుల్లో కూడా సన్న బియ్యం కూడా అందిస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. మరి అన్నట్టుగానే ఈ రోజు రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశంలో కూడా మంత్రి సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నిర్ణయం కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు జనవరి నుంచి కూడా రేషన్ కార్డు దారులందరూ కూడా రేషన్ షాపుల్లో కూడా జనవరి నుంచి కూడా సన్న బియ్యం పంపిణీ చేస్తామని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఇటు ఈ రోజు జరిగిన సమావేశంలో ఇటు ఈ నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే ఇటు రేషన్ కార్డ్ షాపుల్లో ఇటు రేషన్ కార్డు దారులందరూ కూడా న్యాయమైన బియ్యాన్ని కూడా వినియోగదారులకు అందించడం తమ ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే అవసరమైన చోట సబ్సిడీ ధరలకు గోధుమలను సరఫరా చేయాలని కూడా అధికారులకు మంత్రి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఇటు ప్రజా పంపిణీ వ్యవస్థలో పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా రేషన్ డీలర్లకు కూడా ఈ రోజు మంత్రి కూడా హెచ్చరించడం జరిగింది. ఇటు రేషన్ డీలర్ల సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించి వారికి ప్రోత్సాహకాలు కూడా అందిస్తామని కూడా మంత్రి కూడా హామీ ఇచ్చారు. అయితే పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే సహించలేదని డీలర్షిప్ కూడా రద్దు చేయడమే కాకుండా జరిమానా కూడా విధించి కేసులు కూడా నమోదు చేస్తామని కూడా మంత్రి ఇటు రేషన్ డీలర్లను కూడా హెచ్చరించారు. ఇటు పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారం జరగకుండా కఠిన చర్యలు కూడా తీసుకోవాలని కూడా ఆయన అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఈ యొక్క సమావేశంలో ఇటు రెండు విషయాలు కూడా ప్రస్తావించారు. ఇక మరోవైపు ఇటు బియ్యం నాణ్యమైన బియ్యం కూడా అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇటు రేషన్ డీలర్లు అదేవిధంగా రేషన్ షాపులో రేషన్ కార్డుదారులందరూ కూడా నాణ్యమైనటువంటి బియ్యం అందిస్తామని కూడా చెప్పారు. ఇక రాష్ట్రంలో అత్యోదయ కార్డుల సంఖ్యను కూడా పెంచే అవకాశం కూడా పరిశీలిస్తామని కూడా అధికారులు కూడా కోరడం జరిగింది. ఇక చివరగా ఇటు చౌకధరల దుకాణాల్లో దాదాపు 1629 దుకాణాలు కూడా ఖాళీ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిపై కూడా మంత్రి కూడా ఆరాధిస్తారు. మరి త్వరలోనే ఈ స్థానాలను వెంటనే భర్తీ చేయాలని కూడా ఇటు సివిల్ సప్లై సంబంధించి అధికారులు కూడా మంత్రి ఆదేశించడం జరిగింది. మొత్తానికైతే ఇటు వివిధ సమస్యలపై దాదాపు 10 రోజుల్లో సమగ్ర విధేయంగా అందిస్తామని కూడా ఇటు మంత్రికి సివిల్ సప్లై శాఖ కమిషనర్ డిహెచ్ చౌహాన్ కూడా మంత్రి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి దీనిపై కూడా ఇటు మంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. ఆయన సమస్యలు ఉంటే అవన్నీ కూడా పరిష్కరిస్తామని కూడా స్పష్టం చేశారు. మొత్తానికైతే ఇటు జనవరి నుంచి కూడా రేషన్ షాపులో సన్న బియ్యం ఇస్తామని కూడా ఇటు పబ్లిక్ అంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకైతే ఇటు రేషన్ షాప్ లో దొడ్డు బియ్యం మాత్రమే సరఫరా చేస్తున్నారు కాబట్టి మరి ఈ యొక్క పీడీఎస్ రైతు కూడా చాలా వరకు కూడా పక్కదారి పడుతుంది. కొంతమంది 10 రూపాయల కిలో చొప్పున కూడా బయట అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి వీటన్నిటిపై స్పెషల్ గా డ్రైవ్ చేపట్టి ఫోకస్ చేసి మరి పీడీఎస్ రైస్ పక్కదారి పట్టకుండా చూడాలని కూడా ఇటు సివిల్ సప్లై సంబంధించిన అధికారులు కూడా ఇటు మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇటు సివిల్ సప్లై అధికారులతో కూడా ఆయా సమస్యలు ఉంటే మాత్రం వాటిని తమ దృష్టికి తీసుకురాలని అవన్నీ కూడా పరిష్కరిస్తాం. అదేవిధంగా
ఇటు సివిల్ సప్లైస్ సంబంధించిన అధికారులకు కూడా పదోన్నతులు కూడా కల్పిస్తామని కూడా మంత్రి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన నాణ్యమైన బియ్యం ప్రతి ఒక్కరికి అందాలి, రేషన్ కార్డుదారులందరూ కూడా నాణ్యమైన సన్న బియ్యం అందిస్తామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి దీనికి సంబంధించిన చర్యలు కూడా చేపట్టాలి అనేది కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇటు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ సతీష్.